హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. నేను తెలుగు టెక్ ట్యూన్ మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, రీసెంట్గా మన ఛానల్ కోసం నేను ఒక మానిటర్ని అయితే తీసుకున్నాను. సో ఇదే ఆ మానిటర్, ఏసర్ కర్వ్ మానిటర్ ఇది. సో ఎడిటింగ్ కొంచెం కష్టం అవుతుందని చెప్పేసి ఈ మానిటర్ని అయితే తీసుకున్నాను. అండ్ ప్లస్ కొంచెం బ్యాక్గ్రౌండ్లో కూడా డెస్క్ కూడా మంచి లుక్ వస్తుందని చెప్పేసి ఈ మానిటర్ని అయితే నేను ప్రిఫర్ చేశాను. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న బ్యాక్గ్రౌండ్లో ఉన్న మానిటర్ ఏంటి, దానికి సంబంధించి ఒక సపరేట్ ఒక డెడికేటెడ్ వీడియో చేయమని చెప్పేసి. సో నేను అప్పుడు ఇంకా టెస్ట్ చేయలేదు ఈ మానిటర్ని. సో ఇప్పుడైతే టెస్టింగ్ అంతా కూడా అయిపోయింది. ఒక 1 వీక్ నుండి యూజ్ చేస్తున్నాను. సో దీన్ని కంప్లీట్గా టెస్ట్ అయితే చేశాను. ఈ రోజు వీడియోలో ఈ మానిటర్కి సంబంధించి ఒక కంప్లీట్ రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. సో వీడియోని కంప్లీట్గా చూడండి. అండ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేయడం ముందు నేను ఇప్పుడు ఒక 3 మానిటర్స్ ఆర్డర్ చేశాను. సో ఫస్ట్ 2 మానిటర్స్ ఏమో డిఫెక్టివ్ ఉండే, ఇది థర్డ్ మానిటర్. ఇది కొంచెం బెటర్ ఉంది ఫస్ట్ 2 మానిటర్స్తో కంపేర్ చేస్తే. సో ఫస్ట్ నేను నార్మల్ మానిటర్ ఆర్డర్ చేశాను, కర్వ్ మానిటర్ కాదు, అది ఫ్లాట్ స్క్రీన్ మానిటర్, 32 ఇంచ్ది, అది కూడా ఏసర్దే. సో దాంట్లో చాలా డెడ్ పిక్సెల్స్ ఉండే. సో చాలా డెడ్ పిక్సెల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి దాన్ని నేను ఎక్స్చేంజ్ పెట్టాను. ఎక్స్చేంజ్ పెడితే ఇంకో కొత్త మానిటర్ ఇచ్చేసి ఆ మానిటర్ని అయితే తీసుకెళ్లారు. సో నెక్స్ట్ వచ్చిన సెకండ్ మానిటర్లో కూడా ఒక డెడ్ పిక్సెల్ ఉంది, ప్లస్ స్క్రీన్ బ్లీడింగ్ ఇష్యూ ఉంది దాంట్లో. సో ఈ మోడల్స్లో అన్నిట్లో కూడా సేమ్ డిఫెక్ట్స్ ఉన్నాయనుకొని ఆ మానిటర్ని నేను రిటర్న్ పెట్టేశాను. సో తర్వాత చూసాను ఇంకా వేరే మోడల్స్ ఏమన్నా ఉన్నాయి, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా కొంచెం బెటర్ అయితే తీసుకుందామని చూసే టైంలో నాకు ఈ కర్వ్ మానిటర్ అయితే కనబడింది. సో ముందు 2 మానిటర్స్ కాస్ట్ వచ్చేసరికి 15,000 పడింది నాకు. దీన్ని ప్రైస్ చూసుకుంటే ఇది 18,300 సంథింగ్ పడింది. సో పోతే ఒక 3,000 కర్వ్ మానిటర్ వస్తుంది, ప్లస్ కొంచెం బెటర్ ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేశాను. సో ఫైనల్గా ఈ మానిటర్తోనైతే నేను ఫిక్స్ అయ్యాను. సో ఈరోజు వీడియోలో దీనికి సంబంధించిన కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఇదే మన కర్వ్ మానిటర్ ఏసర్ది. మోడల్ నెంబర్ చూసుకుంటే ED322Q. సో నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. నాకు ప్రైస్ చూసుకుంటే 18,500 వరకు అయితే పడింది. సో మనం ప్యాకింగ్ ఓపెన్ చేద్దాం దీన్ని. సో ప్యాకింగ్ ఫస్ట్ అయితే బబుల్ పేపర్ వచ్చింది, బబుల్ షీట్. సో దాన్ని ఓపెన్ చేశాను. అండ్ లోపల మనకు ఇంకొక కార్డ్బోర్డ్ షీట్ వచ్చింది. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాము. లోపల చూసుకుంటే మనకు మానిటర్ బాక్స్ ఉంది, దాని మీద కూడా బబుల్ షీట్ అయితే ఉంది. సో ఓవరాల్గా ఒక 3 లేయర్స్ ఆఫ్ ప్యాకింగ్ అయితే వచ్చింది. సో ప్యాకింగ్ బాగుందని చెప్పవచ్చు. అండ్ నెక్స్ట్ మనం బాక్స్ చూసుకుంటే బాక్స్ మీద ఏసర్ ED సిరీస్ అని ఉంది. అండ్ ఇది 32 ఇంచ్ FHD LED మానిటర్. అండ్ కింద చూసుకుంటే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అంతా కూడా ఉన్నాయి. ఇది ఫుల్ HD అని చెప్పేసి, కర్వ్ 16:9 అండ్ 178 degrees వైడ్ యాంగిల్ ఉందని చెప్పేసి, కాంఫీ వ్యూ అండ్ ఫ్లిక్కర్లెస్ ఉందని చెప్పేసి కూడా ఉంది. అండ్ దీంట్లో బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఈ మానిటర్ బాక్స్ మీద చూసుకుంటే మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి. సో బాక్స్ మనం ఫాస్ట్గా ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ మనకు బేస్ స్టాండ్ అయితే ఉంది మానిటర్ది. సో ఇప్పుడు మనం బేస్ స్టాండ్ అయితే ఫిట్ చేద్దాము. ఏం లేదు, దీనికి స్క్రూస్ అలాంటివి అయితే ఏం ఫిట్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఒక స్క్రూ టైప్ ఉంది, దాన్ని మనం ఈ విధంగా పెట్టేసి కరెక్ట్గా అడ్జస్ట్ చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పితే అయిపోతుంది. సో మనకు ఇది నాకు కొంచెం బెటర్ అనిపించింది. వేరే మానిటర్స్కి అయితే స్క్రూ డ్రైవర్స్ తెచ్చుకొని తిప్పాలి, బట్ దీనికి అలాంటి అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్ మనం మన చేయితోనే పెట్టవచ్చు. సో మానిటర్ అయితే ఫిట్ అయిపోయింది. సో మానిటర్ మీద కూడా ఒక కవర్ అయితే వచ్చింది, ఆ కవర్ని తీసాను. సో మనం ఇప్పుడు బాక్స్లో ఇంకేం కంటెంట్స్ వచ్చాయో చూద్దాము. నెక్స్ట్ చూసుకుంటే మనకు పవర్ అడాప్టర్ ఉంది. సో దీని అవుట్పుట్ చూసుకుంటే 12 volts 5 amp ఇది, అంటే 60 watt అవుట్పుట్తో వచ్చింది. అండ్ ఇది కేబుల్. సో దీన్ని మనము పవర్ సప్లైకి పెట్టాలి అండ్ అడాప్టర్ని మానిటర్కి కనెక్ట్ చేయాలి. సో ఈ విధంగా ఉంది మనకు పవర్ సప్లై అయితే. నెక్స్ట్ బాక్స్లో చూసుకుంటే మనకు VGA కేబుల్ ఉంది. సో మన సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఇది DVI కేబుల్. సో ఇది కూడా సేమ్. సో DVI పోర్ట్స్ ఉంటే మనం దీన్ని అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి మనకు ఆడియో కేబుల్ అయితే ఉంది. సో 3.5mm జాక్ పిన్స్ ఇవి. సో ఆడియోకి యూజ్ అవుతాయి ఇవి. అండ్ దీంట్లో మనకి HDMI కేబుల్ అయితే ఇవ్వలేదు. సో HDMI కేబుల్ ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ అయితే ఉండేది. అండ్ నెక్స్ట్ మనకు యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి అండ్ వారంటీ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీని ఫిజికల్ ఓవర్ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ బాటంలో మనకు దీని బేస్ స్టాండ్ అయితే ఉంది. సో ఇది మనకు మెటల్ అయితే కాదు, సో ప్లాస్టిక్తోనే వస్తుంది, ఫైబర్తోని. క్వాలిటీ అయితే మనకు బాగానే ఉంది, స్టాండర్డే ఉంది. సో మరీ చీప్ అయితే ఏం లేదు. అండ్ మనకు దీంట్లో స్టీరియో స్పీకర్స్ కూడా ఇచ్చారు. సో మానిటర్లో స్పీకర్స్ ఇవ్వడం అంటే ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. కాకపోతే ఆడియో క్వాలిటీ అనేది మనకు అంత ఎక్సలెంట్ అయితే లేదు.
అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే పోర్ట్స్ అన్ని కూడా ఉన్నాయి. ఇది పవర్ ఇన్పుట్ పోర్ట్, ఇది ఆడియో ఇన్పుట్ పోర్ట్ అండ్ ఇది ఆడియో అవుట్పుట్ పోర్ట్ అండ్ ఇది డివిఐ కేబుల్ పోర్ట్ ఇది. అండ్ నెక్స్ట్ మనకు HDMI పోర్ట్ ఉంది. సో ఒకటే ఇచ్చారు HDMIది, ఇంకొకటి ఇచ్చుంటే ఇంకొంచెం బెటర్ ఉండేది. సో మనం మానిటర్లా యూస్ చేయవచ్చు అండ్ ఇంకా వేరే పర్పస్ కూడా యూస్ చేసుకోవడానికి వచ్చేది. అండ్ ఇది మనకు VGA పోర్ట్. సో పోర్ట్స్ చూసుకుంటే మనకైతే బ్యాక్ సైడ్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ మనకి మానిటర్కి ఒకటే బటన్ ఉంది. సో బాటంలో ఈ బటనే మనకి అన్నిటికీ యూజ్ అవుతుంది. సో సెంటర్లో క్లిక్ చేస్తే ఆన్ ఆఫ్ అవుతుంది అండ్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే బ్యాక్ వెళ్తాం మనం ఆప్షన్స్లో. రైట్ సైడ్ క్లిక్ చేస్తే సెలెక్ట్ చేస్తుంది ఆప్షన్ని. టాప్ అండ్ బాటమ్ మనకు ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడానికి అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ డిక్రీజ్ బ్రైట్నెస్ డిక్రీజ్ ఇంక్రీజ్కి టాప్ అండ్ బాటమ్ అయితే యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీకు కావాల్సిన విధంగా రొటేట్ అయితే చేసి ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో బటన్ అయితే చాలా డిఫరెంట్గా ఉంది. చూడాలి ఇది లైఫ్ ఎన్ని రోజులు వస్తుందో. విషయానికి వచ్చినట్లయితే సో చూడడానికి అయితే చాలా బ్యూటిఫుల్ ఉందని చెప్పవచ్చు. సో ఒక మంచి లుక్ అయితే ఉంది మానిటర్. సో డిజైనింగ్ విషయంలో కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ దీని బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు చాలా తక్కువ మానిటర్స్లో ఉంటాయి ఇట్లా థిన్ బెజల్స్. సో బెజల్స్ చూసుకుంటే కూడా చాలా థిన్గా ఉన్నాయి. కింద బాటమ్ బెజల్ ఒక్కటి మనకు కొంచెం థిక్ ఉంది సైడ్స్ అండ్ టాప్ బెజల్తో కంపేర్ చేస్తే. అండ్ బెజల్ మీద మనకు ఏసర్ బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ కింద మనం బేస్ స్టాండ్ చూసుకున్నట్లయితే ఇది ప్లాస్టిక్తోనే చేశారు, మంచి క్వాలిటీ ప్లాస్టికే. అండ్ మనకి ఇది సిల్వర్ ఫ్రేమ్తోనైతే వచ్చింది. సో చూడడానికి బేస్ స్టాండ్ కూడా బాగుంది, ప్లస్ హైట్ కూడా మనకైతే బాగుంది బేస్ స్టాండ్ది. అండ్ ఇక్కడ బాటంలో మనకు LED లైట్ కూడా ఉంది. అండ్ మానిటర్ని మనము ఈ విధంగా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు కిందకి అండ్ మీదికి. సో ఈ విధంగా మనకు ఎలా కావాలనుకుంటే అలా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మానిటర్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్లయితే సో మనకి ఇవన్నీ కూడా ఉన్నాయి సెట్టింగ్స్. సో ఆ బటన్ని మనం రైట్ సైడ్ అంటే మనకు సెట్టింగ్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇక్కడ మనకు కాంట్రాస్ట్ బ్రైట్నెస్ కలర్ టెంపరేచర్ ఇవన్నిటి కూడా మనము ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సో టాప్కి తీసుకెళ్తే బటన్ని మనకి ఇంక్రీజ్ అవుతుంది, బాటమ్కి క్లిక్ చేస్తే మనకు డిక్రీజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ కలర్ టెంపరేచర్ కూడా ఉంది. అండ్ మనం లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే బటన్ని మనకు బ్యాక్ సైడ్ అయితే వచ్చేస్తుంది మళ్ళీ. అండ్ రైట్ సైడ్ క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనము ఆప్షన్స్ అన్నిటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం దేనికి యూజ్ చేస్తున్నాం ఆ మోడ్ని అయితే పెట్టుకోవచ్చు. నేను PC పర్పస్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు నేను PC అని పెట్టాను. గేమ్స్ ఆడేటప్పుడు గేమ్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ సిగ్నల్ సోర్స్ కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ HDMI కేబుల్ని పెట్టాను కాబట్టి HDMI సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో కూడా మనకు 16:9 4:3 ఉంది. సో నేను 16:9లో పెట్టుకున్నాను. సో ఇక్కడ మనకు బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంది. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడా మనకు సెట్టింగ్స్లోనైతే ఉన్నాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది 31.5 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే. రెజల్యూషన్ చూసుకుంటే 1920x1080 పిక్సెల్ రెజల్యూషన్తో వస్తుంది. ఇది కర్వ్డ్ మానిటర్ 16:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. బ్రైట్నెస్ చూసుకుంటే 250 నిట్స్ బ్రైట్నెస్ ఉంది. అండ్ ఇది IPS ప్యానెల్ అయితే కాదు, VA ప్యానెల్. సో VA ప్యానెల్ కూడా మనకు బాగానే ఉంటుంది. సో గేమింగ్కి ఎడిటింగ్కి IPS కన్నా VA ప్యానెల్స్ మనకు కొంచెం బెటర్ అయితే ఉంటాయి. సో దీని రెస్పాన్స్ టైం చూసుకుంటే 4 ms ఉంది. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకుంటే 60 Hz ఉంది. సో ఓవరాల్గా ఈ డిస్ప్లే కాన్ఫిగరేషన్ చూసుకుంటే ఇది. అండ్ నెక్స్ట్ మనం రియల్ టైం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 1 వీక్ నుండి అయితే నేను ఈ మానిటర్ని యూజ్ చేస్తున్నాను. సో నా ఎడిటింగ్కి అండ్ వీడియోస్ చూడడానికి అన్నిటి కూడా నేను ఈ మానిటర్ని యూజ్ చేస్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. కలర్ రిప్రొడక్షన్ బాగుంది, కలర్స్ న్యాచురల్గా కనపడుతున్నాయి, అక్యురేట్గా కనపడుతున్నాయి. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. సో డిస్ప్లే కూడా షార్ప్ ఉంది. సో డిస్ప్లేలో నేనైతే నా ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది 1 వీక్ అంతా కూడా. కాకపోతే నాకు వచ్చిన డిస్ప్లేలో నాకు వచ్చిన మానిటర్లో ఒక 2 ఇష్యూస్ని అయితే నేను నోటీస్ చేశాను. సో ఒక డెడ్ పిక్సెల్ అయితే కనపడింది నాకు టాప్ లెఫ్ట్ కార్నర్లో. సో ఒక డెడ్ పిక్సెల్ని అయితే చూసాను. మానిటర్ మొత్తంలో నాకు ఒక డెడ్ పిక్సెల్ అయితే కనపడింది. అండ్ కింద బాటంలో కూడా నాకు బాటమ్ ఏరియాలో సో అప్పుడప్పుడు ఒక లైన్ అయితే వచ్చిపోతుంది. సో ఎక్కువసేపు యూజ్ చేసినప్పుడు ఒక లైన్ అయితే వచ్చిపోతుంది. సో అది కూడా నేనైతే నోటీస్ చేశాను. సో ఈ 2 ఇష్యూస్ని అయితే నేను ఈ మానిటర్లో నోటీస్ చేశాను. సో ఇది నా మానిటర్లోనే వచ్చిందో లేకపోతే అన్ని డివైజెస్లో ఇలానే ఉందో సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఎక్స్చేంజ్ పెడదాం అనుకున్నాను, స్టాక్లో లేదు. సో రిటర్న్ పెడదామంటే నాకేమో మనసు ఒప్పట్లేదు. నాకు చాలా నచ్చింది మానిటర్. సో అందుకే నేను ఇక అడ్జస్ట్ అయిపోయి మానిటర్ని అయితే పెట్టేసుకున్నాను. సో 2 ఇష్యూసే కదా అని చెప్పేసి, ఒకవేళ ఏమైనా పెద్దగా అయినా కూడా వారంటీ ఉంది కదా, వారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేనైతే మానిటర్ని పెట్టేసుకున్నాను. సో డిజైనింగ్ విషయంలో మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఫ్రెండ్స్ ఇంకొకటి, మీరు ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళు ఉంటే, సో ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ సిస్టమ్ ముందు కూర్చొని ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఉంటే, సో మీకు ఫ్లాట్ మానిటర్స్ కన్నా
కర్వ్డ్ మానిటర్స్ బెటర్ ఆప్షన్ అవుతాయి. సో మీకు కొంచెం మంచి డిస్ప్లే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అండ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా బాగుంటుంది కర్వ్డ్ మానిటర్. సో మనకు నార్మల్ ఫ్లాట్ మానిటర్స్తో కంపేర్ చేస్తే ప్లస్ ఐస్ కూడా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వవు కర్వ్డ్ మానిటర్లో. సో మీరు ఎక్కువ సిస్టమ్ ముందు కూర్చునే వాళ్ళైనా లేకపోతే ఎక్కువ ఎడిటింగ్ చేసే వాళ్ళైనా కూడా మీకు కర్వ్డ్ మానిటర్స్ బెటర్ ఆప్షన్ అవుతాయి. ఈ మానిటరే కాదు, సో మీరు వేరే మానిటర్స్ కొన్నా కూడా కొంచెం కర్వ్డ్ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్ చూసారు కదా మానిటర్ యొక్క రివ్యూ. సో ఓన్లీ 2 ఇష్యూస్ ఉన్నాయి మేజర్గా, ఒక డెడ్ పిక్సెల్ అండ్ ఇంకా కింద చిన్న లైన్ వస్తుంది. సో ఈ 2 ఇష్యూస్ లేకపోతే మానిటర్ అయితే పర్ఫెక్ట్ ఉండేది. సో 2 మేజర్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇది నా ఐటెంలో వచ్చి ఉంటుంది. సో మీరు బుక్ చేస్తే ఒక ప్రోడక్ట్లో దాంట్లో రావచ్చు రాకపోవచ్చు. అండ్ ఇప్పటికీ నాకు ఛాన్స్ అయితే ఉంది ఈ మానిటర్ని రిటర్న్ పెట్టడానికి, కాకపోతే నాకు మనసు ఒప్పట్లేదు రిటర్న్ పెట్టడానికి, ఎందుకంటే చాలా బాగుంది మానిటర్. ఆ 2 ఇష్యూస్ తప్ప మిగతా అంతా కూడా నాకు చాలా నచ్చింది. ప్లస్ ప్రైస్ కూడా చాలా తక్కువ, 18,000లో మనకు కర్వ్డ్ మానిటర్ అంటే కూడా మంచి విషయం అని చెప్పొచ్చు. సో అందుకే నేను పెట్టేసుకున్నాను, ఇక కాంప్రమైజ్ అయిపోయి. ఒకవేళ ఇష్యూస్ పెద్దగా అయితే ఫ్యూచర్లో అప్పుడు నేను వారంటీలో క్లైమ్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తాను. బట్ ప్రజెంట్ మాత్రం ఈ మానిటర్ని అయితే నేను యూజ్ చేద్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఓవరాల్గా నా రివ్యూ అయితే ఇది. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి. అండ్ ఫస్ట్ మన ఛానల్కి వస్తే సబ్స్క్రైబ్ అవ్వడం కూడా మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ముందుకు వస్తాను. అప్పుడు దిస్ ఈజ్ సాయి కిరణ్ ఫ్రమ్ తెలుగు టెక్ టీవీ సైనింగ్ అవుట్. జై హింద్.